మన పక్కింట్లో ఉండే మనిషో దినం మనం చూసే మనిషో ఎన్నడూ కూడా మనం దేకని మనిషో సడన్గా సెలబ్రేట్ అయితే ఎట్లుంటుందిలా ఒక్కసారి ఊహించుకోండి. అప్పుడు దాకా దేకనోళ్ళం కూడా ఒక్కసారి సెల్ఫీ ఫోటో దిగాలనుకుంటాం కదా. ఇట్లనే ఒక పార్కులా రోజు చూసే ఒక పాత డొక్కు వస్తువు సడన్గా సెలబ్రేట్ అయిపోయింది. ఎట్లనో చూడుర్రి మరి మీరు. అయితే మన హైదరాబాద్లో ఉన్న కేబీఆర్ పార్కు పోదాం పారోళ్ళ. అయ్యో గదే నెమలికల పార్కు. అగో లోపల ఎండిపోయిన షెట్ల చూడు ఏమున్నదో. ఏమున్నది, ఏదో పాత ఇనుప సామాను ఉన్నట్టున్నది. దుకాణ పోళ్ళకైతే పీరికడి బఠానీలా నత్తాయి అని కారడ్డం ఆడారు. ఇన్నొద్దులు గిట్లనే అనుకున్నారు పార్కులో తిరిగేటోళ్ళు. కానీ ఇది పల్లి బఠానీల పాత ఇనుప సామాను కాదు, నిజాం రాజులు వాడిన పెట్రోల్ పంపు. అరే అవ్వంటే అగో దగ్గరికి వెళ్ళి చూద్దాం. అయితే వెనుకట నిజాం రాజు ఆయన కార్లకు బండ్లకు పెట్రోల్ పోసేందుకు ఇక సొంతంగా ఒక పెట్రోల్ పంపు పెట్టుకున్నాడు. అదే ఇదాట. ఇక ఇది కేవీఆర్ పార్క్ లో ఎన్నాళ్ళ పట్ట ఉన్న ఎవ్వరు దేకలే. కుక్కలు నక్కలు కూడా అటు ఇటు తిరిగినాయి దాని చుట్టూ, కానీ ఎవరు పట్టించుకున్నది లేదు. ఇక ఈ నడమనే ఎవరో చూసి జంగల్ ఆఫీసర్లో చెప్పిర్రు. ఇక వాళ్ళు దీని మీద పరిశోధనలు అవి ఇవి చేసి ఇక ఇది నిజాం రాజుదే, ఆయననే దీన్ని ఈడ దాచిపెట్టుకున్నాడు అని తేల్చేసిర్రు. ఇక ఈ ముచ్చటెరుకోవడంతోనే పార్క్ వచ్చేటోళ్ళు దీంతో సెల్ఫీ ఫోటోలు దిగుతుర్రల్లా. రాజావారి పెట్రోల్ పంపు అనుకుంటా మురిసిపోతుర్రట. మొత్తానికి మొన్నటిదాకా సెలూం బట్టి మూల పడిపోయిన ఈ ఇనుప సామాను ఇప్పుడు పెద్ద ఫేమస్ అయిపోయింది. అందరికి టైం వచ్చినట్టే ఈ పంపుకు కూడా ఇన్నేళ్ళకి టైం వచ్చింది అన్నట్టు, అంతే కదా.